అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సమ్మెట ఉమాదేవి గారు రచించినటువంటి నిన్ను నిన్నుగా ప్రేమించుటకు. మరి కథలోకి వెళ్దామా? కుశలమా నీకు కుశలమేనా అల్లరిగా అడుగుతున్నాడు ప్రశాంత్ ఫోన్లో. ఆహా, నిక్షేపంగా ఉన్నాను. ఆంగ్ల శిక్షణేమో కానీ హాయిగా అన్ని సమయానికి అందుతున్నాయి. లేవగానే టీ కాఫీలు, ఆపై 8 టిఫిను, ఆ తర్వాత క్లాసు, అంతలో టీ, మధ్యలో భోజన విరామం, మధ్యాహ్నం క్లాసులో మళ్ళీ టీ, సాయంత్రం 6 గంటలకు టీ, స్నాక్స్, రాత్రి డిన్నరు. వండక్కర్లేదు, వార్చక్కర్లేదు, ముఖ్యంగా తినండి తినండి అంటూ ఎవ్వరినీ బతిమాలనక్కర్లేదు. స్వర్గం ఇక్కడే ఉంది అని పెంకెగా జవాబిచ్చింది బృంద. మేమైతే ఊహించనంత సంతోషంతో తూగిపోతున్నాం. త్వరగా లెమ్మనే పోరు లేదు. స్నానం 2-3 రోజులకోసారి చేసినా అడిగేవాళ్ళు లేరు. రోజు ఇంటి టిఫిన్లతో బోరు కొట్టి నేను, పిల్లలు ఉడిపి హోటల్ రుచులన్నీ చవి చూస్తున్నాం. ఇదే తినమని పోరు పెట్టేవారు కూడా లేరు. అన్నిటికీ ఆంక్షలు పెట్టేవారు లేరు. నిజంగా అంత ఆంక్షలు పెట్టి బాధించానా మిమ్మల్ని? చిన్నబుచ్చుకుంటూ అడిగింది బృంద. ఏయ్ బృంద, నీ అల్లరికి నా అల్లరి చెల్లు, అంతేగాని చిన్నబుచ్చుకోవటాలు లేవు. శ్రీవారితో మనసారా మాట్లాడుకుంటోంది బృంద. అంతలో కింద గేటు దగ్గర ఎవరో ఒక స్త్రీ గొంతు చాలా హెచ్చు స్థాయిలో వినపడుతూ ఉంటే కిటికీలోంచి కిందకు తొంగి చూసింది. గేటు దగ్గర ఒక ఆమె ఎవరో వార్డెన్తో, వాచ్మెన్లతో పెద్దగా వాదిస్తోంది. గేటుకి అవతల ఆటో ఆగింది. దానిలో ఆమె లగేజ్ కనిపిస్తోంది. ఆమె వెంట ఒక 5 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. నిన్నటితో బ్యాచ్కి సరిపడా అభ్యర్థులు వచ్చేశారని, కొత్తగా ఇంకెవరొచ్చినా తీసుకోరని చెప్పేశారు. ఆలస్యంగా వచ్చారని ఉదయం ఒకరిని తిప్పి పంపేశారు కూడా. 4 దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులను ఆహ్వానించి వచ్చిన వారికి ఇక్కడ 2 నెలలు ఆంగ్ల భాషపై శిక్షణ ఇస్తారు. ఈసారి అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చారని, రాష్ట్రానికి 20 మంది చొప్పున 80 మందితో కొత్త బ్యాచ్ ప్రారంభిస్తున్నామని నిన్న చెప్పారు. అయినా కొత్తగా మరో 3 వస్తే చేర్చుకున్నారు కూడా. మరి వాళ్ళ ఈమెను ఎందుకు అభ్యంతర పెడుతున్నారో తెలియదు అనుకుంది బృంద. రాను రాను ఆమె స్వరం మరింతగా పెరుగుతోంది. ఆటోలోంచి లగేజ్ దింపేసి లోపల పెట్టింది. గేట్లోంచి దూసుకుని లోపలికి వచ్చేసింది. ఆటో వాడిని తిప్పి పంపేసింది. అక్కడే నుంచొని ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడుతోంది. మొత్తానికి ఒక అరగంటకు ఆమె పైకి రానే వచ్చింది. హూ ఈజ్ దట్ అని ఒక కేరళ ఆమె అడిగింది. సంబడీ ఫ్రమ్ ఆంధ్ర చెప్పింది. అందులో ఏ అర్థం ధ్వనించలేదనే భావించాలి. ఆ కొత్తగా వచ్చిన ఆవిడది ఎంత పెద్ద గొంతో, మా రూమ్లోకి మాత్రం వద్దు అని కర్ణాటక ఆవిడ అంది. అమ్మో, ప్రతిదానికి గొడవ పెట్టుకునేటట్టుంది, మా రూమ్కి మాత్రం వద్దు అని ఒక తమిళ టీచర్ అంది. ఇలా ఎవరికి వారు మా రూమ్లోకి మాత్రం వద్దు, మా రూమ్లోకి మాత్రం వద్దు అని వాళ్ళలో వాళ్లే గుసగుసగా అనుకుంటున్నారు. ఆమె పెట్టే బేడ పిల్లాడిని పట్టుకుని నుంచుని అందరి వంక చూస్తోంది. ఎవరూ ఆమెను తన రూమ్లోకి ఆహ్వానించలేదు. ఎవరికి వారు మౌనంగా నిష్క్రమించారు. బృంద వెళ్ళి, రండి, నా పక్క బెడ్ ఖాళీగా ఉంది అంది. ఆమె మొహం సంతోషంతో విప్పారింది. థ్యాంక్స్ అండి అంటూ వచ్చి లగేజ్ పెట్టుకుంది. బృంద సహాయం చేసింది. అలసిపోయినట్టున్నారు. ముందు స్నానం చేసి రండి అన్నదే తడువుగా ఆ బాబుకు స్నానం చేయించి తాను స్నానం చేసింది. తను సుధీర అని చెప్పుకుని బృందాను పరిచయం చేసుకుంది. రండి, డైనింగ్ హాల్కి వెళ్దాం అన్నది బృంద. ఆమె ఎన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చిందో, ఎంత ఆకలితో ఉందో ఆ మాట కోసం ఎదురు చూస్తున్నట్టుగా కదిలి వచ్చింది. డైనింగ్ హాల్లో బాబు గురించి ప్రస్తావన వచ్చింది. కొలీగ్స్ అంతా మీ బాబేనా? మీతో పాటే ఉంటాడా? మేడంతో మాట్లాడారా? ఆమె పర్మిషన్ ఇచ్చారా? బాబుకు ఫ్రీయా లేక మీరు పే చేస్తారా? వార్డెన్ బాయ్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది సుధీర. చివరికి
వాళ్ళు పెట్టలేకపోతే నేనే పే చేస్తాను, సరేనా? చాలా పెద్ద స్వరంతో చెప్పింది. ఆమె స్వరం విని భోజనం చేస్తున్న వాళ్ళంతా ఉలిక్కిపడి ఆమె వంక చూశారు. సుధీర్ అసలు పట్టించుకోలేదు. బాబుకు శ్రద్ధగా భోజనం తినిపించసాగింది. భోజనం అయ్యాక గదిలోకి వచ్చాక వివరాలు చెప్పింది. తాను చీరాల నుంచి వచ్చానని, ఇంగ్లీష్ అంటే ఎంతో ఆసక్తి అని, ఏదో నేర్చుకోవాలన్న తపనతో వచ్చానని, బాబును చూసుకోవటానికి ఇంట్లో వేరెవరూ లేరని చెప్పింది. బృంద కూడా మీ వారేం చేస్తుంటారు, ఆయన చూసుకోవచ్చు కదా, అలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. సుధీర అలసిపోయి నిద్రపోయింది. ఉదయం చెప్పింది, నేను పనిచేసేది చాలా చిన్న పల్లెటూరులో. మా ఎంఈఓ గారిని కలిసి సంబంధిత పత్రాలను ఇచ్చి వచ్చేసరికి ఒకరోజు ఆలస్యమైంది. ట్రైనింగ్కి రమ్మని వీళ్ళు పంపిన ఉత్తర్వుల ప్రకారమే కదా వచ్చాను. దాదాపు 20 గంటలు ప్రయాణం చేసి వచ్చాక వెనక్కి వెళ్ళమంటే ఎలా వెళ్తాను చెప్పండి అన్నది. సుధీర నిజమే కదా అనిపించింది. బృంద కూడా త్వరగా సిద్ధమై డైరెక్టర్ గారిని కలిసి తాను వెనక్కి ఎందుకు వెళ్ళాలని నిలదీసింది. సుధీర తన బాబుకు వాళ్ళ ఆశ్రయం ఇవ్వవచ్చునంటూ మార్గదర్శకాలను కూడా చూపించింది. డైరెక్టర్ ఆమె ఉండటానికి ఒప్పుకున్నాడు. సుధీర స్థిమితపడింది. ఆ రోజు నుంచి అన్నింటా తనకేం కావాలన్న అదే స్వరంతో సాధించుకోవడంతో ఆమెంటే అందరికీ ఒక విముఖత ఏర్పడింది. అంతవరకు షెడ్యూల్ ప్రకారం తరగతులు జరగకున్నా ఎవరు ఏవీ పట్టించుకునేవారు కాదు. కానీ సుధీర చేరిన 3వ రోజే టైం టేబుల్ ప్రకారం లాంగ్వేజ్ ల్యాబ్ క్లాస్ ఎందుకు నిర్వహించట్లేదంటూ నిలదీసింది. లైబ్రరీ పుస్తకాల గురించి కూడా అలాగే అడిగింది. క్లాస్లో కూడా వాళ్ళు వేగంగా చెప్తూ ఉంటే ఆనకట్ట వేసేది. చూడండి మేడం, ఇంగ్లీష్ మీ మాతృభాష కాదు, మా మాతృభాష కూడా కాదు. మీరు ఇక్కడ ఫ్యాకల్టీ, మేమంతా ట్రైనీస్. మీ టాలెంట్ ప్రకారం కాకుండా మేము ఫాలో అయ్యే స్పీడ్లో వివరంగా చెప్పండి అని పెద్ద స్వరంతో అనేది. ఒక్కోసారి బాబు బయట నుంచుని పెద్దగా ఏడ్చినా లేచి వెళ్ళేది కాదు. లెక్చర్ పూర్తిగా విన్నాకే వెళ్ళేది. ఒక్కోసారి బాబుపై అంతులేని ప్రేమ చూపించి ముద్దులతో ముంచెత్తేది. మరోసారి విపరీతంగా కొట్టేది. సుధీరను పరిశీలించడం బృందాకు ఒక వ్యాపకం అయిపోయింది. మెల్లమెల్లగా బృందాకి సుధీరకు మంచి స్నేహం కుదిరింది. సుధీర ఒకరోజు అంది, నా జీవితంలో నన్నింత ఆప్యాయంగా పలకరించింది మీరే అని. అలా ఎందుకు అనుకుంటారు? ప్రేమ స్నేహం ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఉంటుంది. మనం ఎంత ఇస్తే అంత పొందవచ్చు. సుధీర పగలబడి నవ్వింది. మీరు నవల్లో బాగా చదువుతారా అని అడిగింది. బృంద చిన్నబోయింది. లేదు, ఈ వ్యాఖ్య నేను చాలాసార్లు విన్నదే, కానీ అన్నిసార్లు అందరి జీవితాలకే అన్వయించదు అన్నది సుధీర. సరే, ఎందుకు అన్వయించదో బాబు భోజనం అయ్యాక నువ్వే చెప్పాలి సుధీర అన్నది బృంద. అలాగే అని ముక్తసరిగా అంది సుధీర. భోజనం అయ్యాక పనసపండు చెట్టు కింద సిమెంట్ చప్టాల మీద కూర్చున్నారిద్దరు. సుధీర, నీ కళ్ళు చాలా బాగుంటాయి, పైగా తలకు పోసుకున్నావేమో, ఈ వెన్నెల్లో భలే బాగున్నావు సుమా అంది బృంద. సుధీర కళ్ళల్లో నీళ్లు. నన్ను నా అందాన్ని మెచ్చుకున్న ఏకైక వ్యక్తివి నువ్వే. నేను చాలా అందంగా ఉన్నానని, అది నువ్వు మాత్రమే గమనించి కితాబిచ్చావని కాదు. ఈ కన్నీళ్లు నా గురించి ఆలోచించే ఒక తోడు దొరికిందని, నాకు కాస్త గుర్తింపు దొరికిందన్న సంతోషంతో. అయినా ఇప్పటిదాకా నా అందాన్ని పొగిడిన వారే లేరు అని సుధీర నవ్వింది. అబద్ధం, నీ అందాన్ని పొగిడిన మరో వ్యక్తి కూడా ఉండాలి. అంత అదృష్టం లేదు. కట్నం కుదిరి కుటుంబం నచ్చితే చాలు. ఏ చెక్కపేడుకో తాళి కట్టమన్నా కట్టే వ్యక్తిత్వం లేని పెళ్లి కొడుకుల వర్గానికి మా ఆయనే ప్రతినిధి. పగలబడి నవ్వింది. సరే, పెళ్ళి ఎలా చేసుకున్నా ఆ తర్వాతైనా అమ్మాయి అందం నచ్చి ఉండాలి కదా. నచ్చే ఉంటుంది. చాలా ఉబలాట పడుతూ నా చుట్టూ తిరిగేవాడు. నేను అదంతా నాపై ప్రేమే అన్న అమాయకత్వంలో చాలా రోజులు గడిపాను. ఈ మాటలతో స్పష్టమైంది సుధీర తన భర్తతో కాపురం చేయటం లేదు అని, తన జీవితంలో చెప్పలేని వ్యాధేదో ఉందని. తాను కొనసాగించింది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కావాల్సింది అందం కాదు, వ్యక్తిత్వం, వెన్నెముక. నాకు వెన్నెముకతో జీవించేవారంటే ఇష్టం. మౌనం వహించింది బృంద. ఏమిటో బృంద, జీవితం అంతా అసంతృప్తితో పోరాటాలతో గడిచిపోయింది. ఇవాళ నాలో ఏదో అలజడిగా ఉంది, ఏదో చెప్పాలనుంది. వినే ఓపికందా?
చాలా ఉంది. ఓపిక కాదు సుధీర. నీతో స్నేహం పంచుకోవటం అంటే కలిసి క్లాసులకు వెళ్ళటం, కలిసి భోజనం చేయటమే కాదు, కలిసి కన్నీళ్ళు పంచుకోవటం కూడా. నువ్వు పంచుకుందామనుకున్నా, నేను పంచుతానన్నా మోదాలేం లేవు, ఖేదాలే తప్ప. ఇక మధ్యతరగతి దిగువ స్థాయి కుటుంబమైనా మరీ తినటానికి లేని కుటుంబం కాదు మాది. నాకు మా ఊరంటే చాలా ఇష్టం. మాకున్న ఆ కాస్త పొలం అంటే ప్రాణం. అమ్మతో పాటు మిరప చేనుకో పత్తి చేనుకో వెళ్ళి పనిచేయటం మరీ మరీ ఇష్టం. అలా అని నా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. కానీ అమ్మ ఆశ ఏమిటో అర్థం కాలేదు. ఊరిలో 6-7 తరగతులున్నా నన్ను టౌన్లో హాస్టల్లో వేసింది. మరి ఊరి వాళ్ళంతా అక్కడే చదువుతున్నారు, నీకు అక్కడైతేనే చదువు బాగా వస్తుంది అనేది. ఎంత ఏడ్చినా వినలేదు. నన్ను తిట్టి కొట్టి ఆ హాస్టల్లో వేసి నిర్దాక్షిణ్యంగా తాను వెళ్ళిపోయిన రోజు వరకు నేను చాలా సౌమ్యురాలుగానే ఉండేదాన్ని. అమ్మ వెళ్ళిపోయిందని తెలుసు, వెనక్కి రాదని తెలుసు. అయినా పెద్ద గొంతు వేసుకొని ఎన్ని గంటలు ఏడ్చానో లెక్కలేదు. ఆ తర్వాత కూడా ఎవరు పలకరించినా ఏడుపే. అందరూ ఎప్పుడూ ఏడుస్తుంది ఆ సుధీరేనా అనేవాళ్ళు. పెద్దగా తెరలుగా నవ్వింది. అబ్బురంగా చూసింది బృంద. అందరి మధ్యలో ఉన్న అమ్మలేని ఒంటరితనం నన్ను తీవ్రంగా బాధించేది. నా ఏడుపును ఎవరైనా ఎగతాళి చేస్తే మీకెందుకు అని పెద్దగా ఒక అరుపు అరిచేదాన్ని. ఆ అరుపుకు అందరూ అంత దూరాన నిలిచేవారు. అప్పటి నుంచి అరుపు నా ఆయుధమైంది. ఒక నెల రోజుల తర్వాత కాస్త పరిస్థితులకు అలవాటు పడ్డాను. 6 పూర్తి చేసి 7లోకి వచ్చాను. మళ్ళీ వేసవి సెలవుల్లో అమ్మను బ్రతిమాలాను హాస్టల్లో వేయొద్దని. అమ్మ వినలేదు. అంతే, అమ్మంటే నాకు ఆసక్తి పోయిందని అనుకున్నాను. అమ్మ రావాలని, నన్ను తీసుకెళ్లాలని ఆలోచనలు మానుకున్నాను. ఇంతలో మా హాస్టల్ అమ్మాయి నీరజ పెద్ద మనిషి అయిందని చెప్పారు. వార్డెన్ వాళ్ళ అమ్మ వాళ్ళకి కబురు చేసింది. తెల్లారే వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. పెద్ద మనిషి అవ్వటం అంటే ఏమిటి? నేను అందరినీ పదే అడిగాను. అందరూ నవ్వారే కానీ ఎవరూ చెప్పలేదు. నాకు ఒకటి బాగా అర్థమైంది. పెద్ద మనిషి అయితే హాయిగా ఊరు వెళ్ళిపోవచ్చని, అమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారని. వార్డెన్ కానీ బడిలో టీచర్లు కానీ ఏమీ అనరు అని. ఒక 15 రోజుల తర్వాత నీరజ పచ్చగా మెరిసిపోతూ కొత్త పరికిణి పల్లెవాటు వేసుకొచ్చింది. చిన్న క్యాన్లో లడ్డూలు తెచ్చి అందరికీ పంచింది. నాకు మరో విషయం అర్థమైంది. పెద్ద మనిషి అయితే లడ్డూలు పంచొచ్చని. ఇక ఆమె చెవులకు కొత్తగా పెట్టుకున్న బుట్టలు లాగులు ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేను. అప్పటి నుంచి ఎవరు పెద్ద మనిషి అవుతున్నా బాగా గమనించసాగాను. వాళ్ళ ఊర్లకు వెళ్ళటం, కొత్త అందంతో తిరిగి రావటం, వచ్చాక కొత్త బట్టలు వేసుకుని మాకిచ్చిన ఇవ్వలేకపోయినా వార్డెన్కి టీచర్లకి స్వీట్లు పంచటం. ఆహా, నేనెప్పుడు పెద్ద మనిషి అవుతానా అని ఎంత ఎదురు చూశానో. అనుకోకుండా మా వార్డెన్ 4 రోజులు సెలవు పెట్టింది. గుమస్తా వంట వాళ్లే హాస్టల్ చూసుకుంటున్నారు. ఆ రోజు నేను కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతూ చాలా ఏడ్చాను. ఆ రక్తం, ఆ తడి బట్టలు, ఆ చండాలం, చచ్చ, ఇదే పెద్ద మనిషి అవటం అంటే. చాలా విరక్తి పుట్టింది. నొప్పి భరించలేక అమ్మా అని ఎంత ఏడ్చాను. వంటావిడ నన్ను ఒక మూల కూర్చోబెట్టింది. మా ఊరికి కబురు చాలా ఆలస్యంగా చేరింది. 3 రోజులైనా నాట్లనో కోతలనో అమ్మ రానే లేదు. నన్ను లోపలికి వెళ్ళనివ్వమంటే అందరినీ ముట్టుకుని అమంగళం చేస్తావా అంటూ ఆయమ్మ తిట్టింది. నన్ను వంటగది ముందు వసారాలో కూర్చోబెట్టారు. మిగతా పిల్లలతో కలవనివ్వలేదు. వాళ్ళంతా ఒక్కొక్కరు వచ్చి నా వంక చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళటం చూసి, నేను ఇంత ఏడుస్తుంటే మీరెందుకు అలా నవ్వుతారు, పెద్ద గొంతేసుకుని అరిచేదాన్ని. అందరూ పరుగున వెళ్ళిపోయేవారు. నన్ను పంపండి, నేను మా ఊరు వెళ్ళిపోతాను అని ఏడ్చాను. మీ వాళ్ళు వస్తేనే పంపుతామన్నారు వాళ్ళు. ఆ వసారాలో ఆ చలిలో వాళ్ళిచ్చిన పాత బట్టలు చుట్టుకుని 5 రోజులు నరకం పడ్డాను. వంట మనిషి తోడు పడుకున్నా ఒంటరితనంతో వెక్కి ఏడ్చాను. ఆ తర్వాత ఎప్పుడో మా అమ్మ వచ్చి తీసుకెళ్ళింది. నాన్నకు జబ్బు చేసింది. డబ్బులు లేవని ఏదో చిన్నపాటి హడావిడి చేసి 4 రోజుల తర్వాత తలస్నానం చేయించి మళ్ళీ తీసుకొచ్చి దించింది. పెద్ద మనిషి అయ్యాక ఎంతోమంది అమ్మాయిలు ఎంతో అందంగా తయారవటం, ఎన్నెన్నో కొత్త బట్టలు వేసుకోవటం, పేరంటం చేసి రకరకాల స్వీట్లు పంచుకోవటం, నునుసిగ్గులతో అమ్మాయిలు బుట్ట బొమ్మలా తిరగటం నాకు తెలుసు. కానీ ఇవేవీ నా జీవితంలో జరగలేదు. మళ్ళీ రెండోసారి అయినప్పుడు అమ్మను పిలుస్తామన్నారు.
ఏం అక్కర్లేదు అంటూ ఒక అరుపు అరిచాను. ఊరుకున్నారు. ఇంటికి వెళ్ళాలంటే విరక్తి. స్నేహితులు లేరు. దానికి కారణం నా కోపం, నా స్వభావం కావచ్చు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేదాన్ని. నాలో ఏదో చెప్పలేని కసి. ఆ కసినంతా చదువు మీద చూపేదాన్ని. 10th ఫస్ట్ వచ్చాక అమ్మ ఇంకా చదువు ఆపేయమంది. హాస్టల్కి పంపి చదివించటం, చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెట్టడం అంతా నీ ఇష్టమేనా అని రంకెలు వేశాను. నేనే కాలేజీకి హాస్టల్కి అప్లై చేసి చాలా నిర్లక్ష్యంగా ఇంటి నుంచి బయటపడి డిగ్రీ పూర్తి చేశాను. అక్కడ అంతే. ఎవరన్నా నాతో మాట్లాడాలన్నా జంకేవారు. డిగ్రీ అయ్యాక నాలో కాస్త మార్పు వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్ళాక నా కోపం, అరుపులు అన్నీ పోయాయి. ఊరిలో మా వీధి వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని ఒకరిద్దరు పిల్లల్ని కనేశారు. అమ్మా నాన్న నాకు పెళ్ళి చేస్తానన్నారు. పెద్ద మనిషి అయినప్పుడు తీరని సంబరం అంతా పెళ్లి సంబరంతో తీర్చుకున్నాను. చాలా మామూలు ఆడపిల్లలా సిగ్గుపడుతూ సంతోషంగా ఇష్టంగా పెళ్లి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టాను. అక్కడ అడుగుపెట్టాక తెలిసింది నేను మా ఆయన కంటే మా మావగాడికే బాగా నచ్చానని. అస్తమానం అటొచ్చి ఇటొచ్చి చూస్తుంటే కొత్త పెళ్లి కూతుర్ని కదా, అందరూ అలాగే చూస్తారులే అనుకుని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను. కానీ 2 నెలలైనా 4 నెలలైనా అతను అలా అబగా చూడటం మానలేదు. చివరికి ఎవరికి చెప్పాలో తెలియలేదు. ఏదో కలవరం, బాధ, భయం. ఎంతో అమాయకంగా అన్యోన్యంగా ఉండే ఈయనతో చాలాసార్లు మీ నాన్న ఏంటి అదోలా చూస్తారు, నాకు చిరాగ్గా ఉంది, మనం వేరే వెళ్ళిపోదామని రకరకాలుగా చెప్పినా వినిపించుకోలేదు. ఇక మా మరిదికి బీటెక్లో సీట్ వచ్చి సిటీకి వెళ్ళిపోయాడు. బంటి కడుపున పడ్డాక ఈయన ఉద్యోగరీత్యా తరచూ ఊర్లకు వెళ్ళవలసి వచ్చేది. నేను మామగారు మాత్రమే ఇంట్లో ఉండేది. అన్నం పెడుతుంటే అవసరం లేకుండా చేయి తగిలించటం, స్నానం చేస్తుంటే బాత్రూమ్ ముందు తచ్చాడటం, నిద్రపోతుంటే దొంగ చూపులు చూడటం, కవ్వింపు మాటలు మాట్లాడటం. విసిగిపోయి కొంత, భయం వేసి కొంత. 7వ నెలకే పుట్టింటికి ప్రసవానికి అని వచ్చేశాను. బిడ్డ పుట్టాక తప్పదు కదా, మళ్ళీ వెళ్ళాను. బిడ్డకు పాలు పడుతుంటే దేబిరించి చూసేవాడు. ఈసారి మరో అడుగు ముందుకు వేసి వచ్చి పక్కనే వచ్చి కూర్చోవటం, భుజం మీద చేయటం మొదలెట్టాడు. ఈసారి ఉండబెట్టలేక మొత్తం చెప్పేశాను ఆయనకి. రవ్వంత కూడా పౌరుషపడలేదు. తన తండ్రి ఇలాంటి వాడా అని నిర్ఘాంతపోలేదు. తన భార్య పరిస్థితి ఏమిటని ఆందోళన పడలేదు. పైగా వేరే కాపురానికి ఒప్పుకోలేదని మా నాన్ననే అవమానిస్తావా అంటూ ఎదురు నాపైనే చేయి చేసుకున్నాడు. తిక్కగా ప్రవర్తించాడు. ఏమీ చేయలేక మిన్నకున్నాను. ఒకరోజు ఆయన క్యాంపుకు వెళ్ళాడు. బిడ్డకు పాలిచ్చిన నాకు మగత నిద్ర పట్టింది. ఎప్పుడొచ్చాడో మా మామగాడు పక్కనే చేరి ఒళ్ళంతా తడుముతో ఆక్రమించుకోబోతున్నాడు. అంత ముసలాడికి అంత బలం ఎలా వచ్చిందో, వాడితో పెనుగులాడుతూ వదిలించుకోవటం ఎంత కష్టమైందో. సుధీర్ ఆ సంఘటన అప్పుడే జరిగినంత బాధగా కన్నీరు కార్చింది. కళ్ళు తుడుచుకుని మళ్ళీ కొనసాగించింది. అసహ్యంతో వాడిని ఒక్క తోపు తోసి వెళ్తావా, చంపమంటావా? పెద్దగా ఒక అరుపు అరిచాను. వెళ్ళి గోడ గుద్దుకున్నాడు. లేచి బయటకు పారిపోయాడు. ఆ రాత్రి ఈయనకు జరిగిందంతా చెప్పాను. ఏమన్నాడో తెలుసా? ఎవరికి చెప్పక సుధీరా, నా పరువు నాన్న పరువు పోతుంది, నేను ఆయన్ని కోపడతాను కానీ కాస్త నువ్వే ఓర్చుకో అని. నాకు ఆ ముసలాడి కంటే నా మొగుడిని చూస్తేనే అసహ్యంతో కక్కొచ్చింది. ఫు అని ఊయబుద్దయింది. ఆ రాత్రి ఓర్చుకుని పడుకున్నాను. తెల్లారే నింపాదిగా స్నానం చేసి కడుపు నిండా తిని క్యాంప్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నని ఏమీ అడగలేదు, అనలేదు. ఆయన తత్వం ఏమిటో అర్థం కాలేదు. ఇక అంతే. ఆ రోజు ముసలాడు మళ్ళీ విజృంభించాడు. ఎక్కడ లేని తెగు వచ్చింది నాకు. కత్తిపీట పట్టుకుని అరుస్తూ వాడి వెంటబడ్డాను. పరిగెత్తపోయి గుమ్మం తగిలి పడిపోయాడు. ఆ చెంప ఈ చెంప వాయించేశాను. కొట్టద్దు అని తప్పైపోయిందని ఏడ్చాడు. వాడిని వదిలేసి ఎంత పెద్దగా ఏడ్చానో. బట్టలు సర్దుకుని సర్టిఫికెట్లు పట్టుకుని చంటాడిని భుజానేసుకుని పుట్టింటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఏదేదో నచ్చ చెప్పబోయారు. అల్లుడిని పిలిపించి మాట్లాడతామన్నారు. మగాడు కాని వాడితోనైనా కాపురం చేయొచ్చు, మనిషే కాని వాడితో కాపురం చెయ్యను అన్నాను. రోగిష్టిని కోపిష్టిని భరించచ్చు, పిరికి వాడిని వెన్నెముక లేని వాడిని భరించలేను అని ఖచ్చితంగా చెప్పాను. మళ్ళీ నా నోరు ఉపయోగించి వారిని గదమాయించి బీఈడీ చేశాను. వెంటనే ఉద్యోగం వచ్చింది. 3 ఏళ్ల పిల్లాడిని బడిలోకి తీసుకొస్తే బడిలో డిస్టర్బెన్స్ ఉండదా? మా ప్రధాన ఉపాధ్యాయుని దీర్ఘం తీసింది. అయితే ఉదయాన్నే మీ ఇంట్లో దింపొస్తాను. ఒక అరుపరిచాను. మళ్ళీ ఈరోజు వరకు నోరు ఇప్పితే ఒట్టు.
సుధీర. నవ్వులు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ స్వరం వెనక, ఆ నవ్వుల వెనక ఎన్ని వందల గాయాలో. సుధీర చేయి పట్టుకుని బృంద గదిలోకి తీసుకెళ్ళింది. ఇద్దరు అలాగే కబుర్లాడుతూ ఏ అర్ధరాత్రో నిద్రలోకి జారుకున్నారు. ఆ తెల్లారే బృంద తమ స్నేహం గురించి, తన స్నేహితురాల గురించి శ్రీవారితో మురిపెంగా చెప్పుకుంది. ట్రైనింగ్ మాత్రం నేను ఆశించిన స్థాయిలో లేదు. కాకపోతే 4 రాష్ట్రాల వాళ్ళం కలిసి తమిళ ఇంగ్లీషు, మలయాళ ఇంగ్లీషు, కన్నడ ఇంగ్లీషు, తెలుగు ఇంగ్లీషు మాట్లాడుకుంటూ సందడి చేస్తున్నాం. ఒకరి విద్యా విధానాలు మరొకరు పంచుకుంటున్నాం. ఇక్కడ ఫ్యాకల్టీ కంటే మన ఆంధ్రాలో స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లు నడిపే ఫ్యాకల్టీ 100 రెట్లు నయమంటూ బృంద చాలాసేపు శ్రీవారితో మాట్లాడింది. అంతలో సుధీర హడావిడిగా వచ్చింది. బృంద, బాబుకు బాగా జ్వరం, ఒకసారి వచ్చి చూడండి, వాడికి అమ్మవారు పోసిందని అనుమానంగా ఉంది అంది. కంగారుగా బృంద ఫోన్ పెట్టేసి బంటి మంచం దగ్గరికి వెళ్ళి చూసింది. అవును, వాడికి చికెన్ పాక్స్ వచ్చింది. 11 గంటలకి డాక్టర్ విజిట్కి రాగానే చూపించారు, మందులు ఇచ్చారు. వార్త క్షణాల్లో పాకింది. ఆ మగవాళ్ళ హాస్టల్లో ముత్తుస్వామికి, సెల్వరాజ్కి చికెన్ పాక్స్ వచ్చిందని తెలిసిన రోజున వాళ్ళని వెంటనే డైరెక్టర్ గారి ఇంటికి పంపేస్తుంటే బాగుండేది. ఆవిడ గారు వాళ్ళని పంపలేదు. ఆ హాస్టల్ని ఆడుకోవడానికి వెళ్ళిన బంటికి చికెన్ పాక్స్ వచ్చేసింది. ఇప్పటికైనా ఈవిడ గారు సర్దుకుని ఇంటికి వెళ్ళకపోతే మనందరికి వచ్చేస్తుంది. నాన్సీ, కుట్టి, వలసల, సరళ అందరూ గుసగుసలు పోయారు. సుధీర వినిపించుకోనట్టే రూమ్లోనే ఉండి బాబుకు సేవలు చేయసాగింది. ఆ సాయంత్రం బాబుకు బన్ను తినిపిస్తూ బృంద, సుధీర కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక్కసారిగా టీచర్లు అందరూ రూమ్ ముందుకొచ్చి, యూ సీ సుధీర, యూ మస్ట్ గో బ్యాక్, అదర్వైజ్ వీ మే సఫర్ ఏ లాట్ అంటూ మొదలెట్టి అది అంటూ వ్యాధని, త్వరగా సుధీర తన కొడుకుని తీసుకుని వెళ్ళకపోతే ఆ వ్యాధి తమకి వస్తుందని, తామెంత భయపడుతున్నామని వాదించారు, బెదిరించారు. సుధీర వాడికి ఇప్పుడు విపరీతమైన జ్వరం అని, ప్రయాణం చేసే స్థితిలో లేడని నచ్చజెప్ప చూసింది. ఎవరో వినలేదు. అంతే. ఐ డోంట్ టేక్ హిమ్ బ్యాక్, యూ కెన్ గో నౌ అని పెద్ద గొంతేసుకుని ఒక అరుపరిచింది. అంతే, అందరూ వెనుదిరిగారు. అనుకోకుండా ఆ రాత్రే మరో 3 వచ్చింది. బంటికి తగ్గింది. అక్కడ మగవాళ్ళ హాస్టల్లో 6, ఇక్కడ ఆడవాళ్ళ హాస్టల్లో 4 వచ్చింది. అందరూ భయంతో మొక్కేసుకుంటున్నారు, ముసుగులు వేసుకుని నడుచుకుంటున్నారు. ఒకరు కనపడితే ఒకరు సర్దుకుని పక్కకు నడుస్తున్నారు. కొందరిని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వారిలో ఏ ఒకరిద్దరో తప్ప అందరూ పీజీలు చేసిన వారే, అందరూ గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారే. ఒకరిని చూసి ఒకరు తొలగిపోతున్నారు. పాపం, చేసిన వారిని చూసినట్టు రోగుల వంక చూస్తున్నారు. భయంతో ఇళ్లకు ఫోన్ చేసుకుంటున్నారు. బయట ఎవరో తిరగకుండా రోజంతా రూమ్లోనే ఉండిపోతున్నారు. హఠాత్తుగా వాతావరణం అంతా మారిపోయింది. సంస్కారపు ముసుగులన్నీ తొలగిపోయాయి. వికృత కోణాలన్నీ వెలికి వస్తున్నాయి. ఈ రోగం వాడి మూలంగా అంటే కాదు, వీడి మూలంగా అంటూ నిందలు వేసుకుంటున్నారు. మొత్తానికి చికెన్ పాక్స్ వచ్చిన పేషెంట్స్ అందరినీ విడిగా ఒక గదిలో ఉంచేసి ఆహారం, నీరు పంపిస్తున్నారు. ఆడవాళ్ళ హాస్టల్లోనూ అంతే. ఆ రోజు ఫ్యాకల్టీ అంతా సాయంత్రం 5 గంటలకే వెళ్ళిపోయారు. నాన్సీ, వలసలకు జ్వర తీవ్రత పెరిగిపోయింది. డాక్టర్ మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు. భయంతో ఆమె రూమ్లో ముడుచుకుని పడుకొని ఏడుస్తోంది. ఎవరు పేషెంట్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళటం లేదు. బృంద, ఇలా ఒకసారి వస్తావా అంటూ బృందం తీసుకుని బయటికి వెళ్ళింది. ఒక అరగంట తర్వాత బృంద, సుధీర పేషెంట్స్ ఉన్న గదిలోకి అడుగుపెట్టారు. సుధీర చేతిలో పెద్ద సంచి, ఆ సంచి నిండా వేపాకులు. అందరి మంచాల దగ్గరికి వెళ్ళి వేపాకులు తురిమి పక్కలో పరిచింది. అందరికీ దగ్గరుండి కొసరి పుల్కాలు తినిపించింది. దగ్గరుండి జ్వరం బిళ్ళలిచ్చింది. వాచ్మెన్తో పోట్లాడి టీ పెట్టించి ఫ్లాస్క్లో తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. బృంద దగ్గరుండి అందరితో టీ తాగించింది. అప్పటికి రాత్రి 10:30 అయింది. సంచి నిండా వేపాకులతో మరో చేత్తో టీ, ఫ్లాస్క్, మందులు పట్టుకుని ఆ పక్క హాస్టల్లో కూడా అడుగుపెట్టారు సుధీర, బృంద. వాచ్మెన్ అడ్డొచ్చాడు. అమ్మ, ఇది జెంట్స్ హాస్టల్, డైరెక్టర్ గారు వస్తే ఏమైనా చేస్తున్నమై. సుధీర గొంతు ఆ భవనం అంతా మారుమోగింది. కుక్కిన పెన్లో అడ్డు తప్పుకున్నాడు వాచ్మెన్. బృంద తోడు రాగా సుధీర మగవాళ్ళ హాస్టల్ గదుల్లోకి దారి తీసింది. వేపగాలి పరిమళించగా. అదండి, ఆమె ఒక ఏంటంటే ఒక భానుమతి క్యారెక్టర్ లాగా అనమాట. భానుమతి గారు ఇలాగే ఉంటారు, సినిమాల్లో గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ చెప్పితే వినదు, కానీ మంచి చేయాలని ఆరాటపడుతూ ఉంటుంది.
అక్కడ ఉన్న వాళ్ళందరినీ సంస్కరించడానికే మొదటి నుంచి ప్రయత్నం చేసింది. ఫస్ట్లో ఆమెను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు, కానీ అక్కడి నుంచి వాళ్ళందరినీ జయించుకుంటూ వాళ్ళ మనసుల్ని జయించుకుంటూ అలాగే ఈ జబ్బులు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళతో కలిసిపోతూ చాలా చక్కగా చేసిందనమాట. అందుకనే ఈ కథ పేరు కూడా అంతే, అదే కదా మనం చూసింది, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు. అది అలాంటి కథ అనమాట. అందరినీ ప్రేమిస్తూ అక్కడున్న వాళ్ళందరినీ వాళ్ళ బాగోగులు చూస్తూ ఒక పెద్ద మనిషిలాగా ఉండిపోయింది ఆమె. థ్యాంక్ యూ.